హలో అందరికీ వెల్కమ్ టు మనీషా రేవన్ 369 యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. సో మీ అందరికీ నా గురించి ఒక షార్ట్ ఇంట్రో ఇస్తాను. నా పేరు మనీషా అండ్ మా హస్బెండ్ నేమ్ వచ్చేసి రేవంత్. మాకు ఒక బాబు అండ్ మేమిద్దరం ఐటీలో వర్క్ చేస్తున్నాం. సో ఇది మా షార్ట్ ఇంట్రో. అండ్ మీకు థంబ్నెయిల్ చూస్తే ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి కదా, మేము బాలాపూర్ గణేష్ని చూడడానికి వెళ్తున్నాము. సో మేము వెళ్ళింది సెకండ్ డే, అంటే థర్స్డే నైట్ ఆఫ్టర్ ఆఫీస్ వర్క్ అయ్యాక స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. అండ్ ఇది బాలాపూర్ గణేష్కి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అన్ని డెకరేషన్స్, పెద్ద పెద్ద బ్యానర్స్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి గేమ్ ఐటమ్స్ కూడా పెట్టారు. సో నైట్ కాబట్టి మనకు డెకరేషన్ ఏదైతే లైట్స్తో చేశారు కదా, అది క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే బేసిక్గా లైట్స్ నైట్లో ఎక్కువ ఫోకస్ అవుతూ ఉంటాయి కదా, అది. సో మనమైతే ఇక్కడ ప్రజెంట్ ఫస్ట్ కార్ పార్కింగ్ పెట్టేసి ఇంకా వెళ్ళిపోదాం లోపలికి. ఇక్కడ చూస్తే ఎవ్రీ ఇయర్ రష్ అనేది పెరుగుతూనే ఉంది అనమాట. సో రష్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా షాప్స్ వాళ్ళు కూడా ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తారు కదా. సో ఈ ఇయర్ కూడా అలానే అనమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ఇయర్ అయితే షాప్స్ కానీ లైక్ షాపింగ్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ ఎక్కువ పెట్టారు అని అనిపించింది. సో ఇంత జనాభా ఉన్నప్పుడు సెక్యూరిటీ మస్ట్ కదా. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ పోలీస్ వాళ్ళు లైక్ చాలా ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ చెక్ చేస్తున్నారు. ఏ షాప్లో ఏం చేస్తున్నారు, లైక్ ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కడ ఏముంది అన్నీ క్లియర్ చేసి అందరినీ జనాభా లోపలికి పంపిస్తున్నారు అనమాట. సో మేమైతే ఇంకా మెల్లగా వెళ్తూ ఉన్నాం షాప్స్ చూసుకుంటూ. మా వాడు స్టార్ట్ చేశాడు ఆ బొమ్మ ఈ బొమ్మ అనుకుంటా. సో పిల్లలు ఉన్నప్పుడు అది కామన్ కదా, అంతే ఇంకా. సో ఇక్కడ మేము ముగ్గురం ఒక చిన్న క్లిప్ అనమాట, నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఒక పార్టీషన్ లాగా చేశారనమాట, టు అవాయిడ్ రష్. వెళ్ళేవాళ్ళు వెళ్ళే దారిలో అండ్ వచ్చేవాళ్ళు అటు నుంచి రావడము. సో ఇలా చేస్తే కొంచెం బెటర్ అది. ఎవ్రీ ఇయర్ ఒక స్పెషల్ థీమ్తో అయితే మనకు డెకరేషన్ చేస్తారనమాట. సో అలానే ఈ ఇయర్ అయితే స్వర్ణగిరి థీమ్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా చూపిస్తారండి. వచ్చేసాము ఇంకా దగ్గరికి అయితే. సో ఇది ఎంట్రన్స్ అనమాట, మొత్తం స్వర్ణగిరి థీమ్ మనకు కనిపిస్తుంది. బయట స్వామివారి విగ్రహం కానీ పాదాలు కానీ, సో ఎగ్జాక్ట్ మనకు స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళినప్పుడు బయట ఎలా కనిపిస్తుందో, సో ఇక్కడ కూడా అలానే కనిపించింది అనమాట. అసలు ఫోటో దిగడానికి కూడా ప్లేస్ లేదు ఇక్కడ. సో మనమైతే వెళ్ళిపోదాం లోపలికి. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎగ్జాక్ట్ మనం స్వర్ణగిరి చూసినట్టే ఉంది అనమాట. నాకైతే అలానే అనిపించింది. సో మరి మీరు చూసాక మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ జనాలు కూడా చాలా పెద్ద క్యూ ఉంది. మనం ఇక్కడ నుంచి మళ్ళీ గణేష్ని వెళ్ళడానికి మనకు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది, 1 అవర్ పడుతుంది ఒక్కోసారి. అండ్ ఇది ఇంత బ్యూటిఫుల్ థింగ్ చూసాక ఫొటోస్ అయితే అందరు తీసుకున్నారు. మేము కూడా తీసుకున్నాం ఫొటోస్. నాకు అనిపించింది ఏంటంటే, డే టైంలో మేబీ ఇంత ఎలివేట్ అవ్వదేమో ఈ డెకోర్. నైట్ టైం కాబట్టి ఈ లైట్స్, ఈ కలర్ కాంబినేషన్ కానీ, ఫ్లవర్స్ కానీ, అండ్ ఎగ్జాక్ట్ స్వామివారిని స్వర్ణగిరిలో ఎలా చూస్తామో ఇక్కడ కూడా అలానే పెట్టడం చాలా హైలైట్ అయినాయి ఈ థీమ్కి. మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నారు కదా, మనం తిరుపతి వెళ్ళినా లేదా స్వర్ణగిరి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి సాంగ్ అయితే
ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా ఆ థీమ్ మెయింటైన్ చేశారు కాబట్టి ఆ సాంగ్ కూడా అలానే పెట్టారనమాట. సో ఇది ఇంకా బాగా ఎలివేట్ అయింది. అండ్ మీరు చూస్తే మనకు రైట్ సైడ్లో కూడా వెళ్ళడానికి వే ఉందన్నమాట. కానీ అది సెలబ్రిటీస్ కానీ లేదా పొలిటీషియన్స్ సో వాళ్ళు వచ్చినప్పుడు ఆ వే యూజ్ చేస్తున్నారు అనమాట. సో మేము వెళ్ళినప్పుడు అయితే ఒక గురూజీ వచ్చారు, చూస్తున్నారు కదా. సో తనైతే లోపల దర్శనం చేసుకొని బయటికి వస్తున్నారు. మీకు తను ఎవరో తెలిస్తే ప్లీజ్ డూ కమెంట్ హిస్ నేమ్. ఇంకా తనతో ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. సో అది కామన్ కదా, ఎవరైనా సెలబ్రిటీ వచ్చినా లేదా కొంచెం పొలిటీషియన్స్ వచ్చినా సో వాళ్ళతో అయితే మన వాళ్ళు ఫొటోస్ దిగుతారు కదా. తమ్నెల్లో మెన్షన్ చేశా కదా ఒక సెలబ్రిటీ వచ్చారు, ఎవరా హీరో అని. సో ఆ గురూజీ వెళ్తున్నప్పుడే ఒక మన తెలుగు ఇండస్ట్రీ హీరో అయితే వచ్చారనమాట. సో తను ఎవరో కాదు, మంచు మనోజ్. సో మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. యా, సో తనతో పాటు సెక్యూరిటీ సో వాళ్ళైతే ఆ రైట్ సైడ్ ఉంది కదా, సో రైట్ సైడ్ నుంచి వెళ్తున్నారనమాట. మేము వెళ్ళేది కామన్ ప్లేస్ నుంచి. సో ఇంత జనాభా ఉన్నారు కదా, సో ఇంత ఉన్నప్పుడు సెక్యూరిటీ చెక్ మస్ట్ అండ్ కదా. సో ఇక్కడ కూడా సెక్యూరిటీ చెక్ అయితే జరుగుతుంది లోపలికి వెళ్ళడానికి. మనం లోపలికి వెళ్ళినా కూడా చాలా జనాలు ఉన్నారు, అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు. అండ్ ఈ ఇయర్ మీరు వినాయకుడిని చూస్తే ఇయర్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. కొంచెం మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. లాస్ట్ ఇయర్ అయితే ఇలా హెడ్ పైన రౌండ్గా తిరగడం ఉండేది, కానీ ఈ ఇయర్ అనేది ఇయర్స్ ఓన్లీ మూవ్ అవుతున్నాయి. ఐస్ అవి ఏం మూవ్ అవ్వట్లేదు. ఇంత రష్లో నాకైతే అసలు ఫుల్ వినాయకుడిని చూడడానికి కూడా అవ్వలేదన్నమాట. అంటే కనిపించట్లేదు, ఓన్లీ హాఫ్ వరకే కనిపిస్తుంది, మిగతా హాఫ్ మొత్తం జనాలే కవర్ అయిపోయారు. చూసారు కదా, ఇయర్స్ చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. సో ఇది ఈ ఇయర్ అనమాట. నాకు లోపల చూసాక నార్మల్గా ఒకటి అనిపించింది, బయట అయితే ఎంత డెకరేషన్ చేశారో లోపల కూడా చేసుంటే కొంచెం ఇంకా బాగా హైలైట్ అవుతుండేమో అని అనిపించింది. లోపల ఫ్లవర్స్ కానీ అవి చాలా తక్కువ వాడారనమాట. పైన వినాయకుని టాప్లో అయితే డెకరేట్ చేశారు, బట్ సైడ్స్లో కానీ అది కొంచెం ఎంటీ అనిపించింది. అదొకటే నాకు డ్రాబ్యాక్గా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తే చెప్పా కదా మంచు మనోజ్ గారు వచ్చారు అని. సో తనైతే వెళ్ళిపోతున్నారు. సో ఇంకా ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు, అది చూడండి మీరు కూడా. అండ్ ఇక్కడ చూస్తే పోలీస్ వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారో చూసారా, రష్ని ఆపడానికి, స్మూత్ దర్శనం అవ్వడానికి. వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేస్తే వాళ్ళ జాబ్ కూడా ఈజీ అవుతుంది, ఎందుకంటే డే మొత్తం వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు. సో మనం కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వాలి వాళ్ళకి. అండ్ మెయిన్గా ఇలా సెలబ్రిటీస్ కానీ లేదా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటారు కదా రష్, సో ఆ టైంలో అయితే మన సపోర్ట్ కంపల్సరీ ఉండాలి వాళ్ళకి. ఇక్కడ చూస్తున్నారు కదా మంచు మనోజ్, సో అందరికీ లైక్ బాయ్ చెప్పి వెళ్తున్నారు. ఫైనల్లీ జనాలను దాటుకుంటూ బయటికైతే వచ్చేసాం. సో ఇది ఎగ్జిట్ అనమాట. మీరు చూస్తే ఎగ్జిట్లో కూడా కొంచెం డెకరేషన్ అయితే మెయింటైన్ చేశారనమాట, సో దట్ డల్ ఉండకుండా మనం వెళ్ళినప్పుడు సో అదే ఫీల్తో వెళ్ళడానికి ట్రై చేశారని నాకు అనిపించింది. ఇంకా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో వెళ్ళే దారిలో నార్మల్గా మనం ఏ గుడికి వెళ్ళినా ప్రసాదం అయితే మ్యాండేటరీ కదా, సో ఇక్కడ కూడా ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూడా క్యూ. ఓకే, ప్రసాదం అయితే అస్సలు మిస్ అవ్వను. సో మీరు కూడా అంతే అయితే ప్లీజ్ కమెంట్. ఇక్కడ మనకు పులిహోర పెడుతున్నారు, సో అది తీసుకొని అయితే కొంచెం ముందుకు వచ్చేసాము. సో ఇక్కడ చూస్తే ఎగ్జిట్లో కూడా జనాలు ఆ థీమ్ని బయట నుంచి చూడడానికి చాలా
క్యూలో ఉన్నారు. అండ్ నాకైతే ఒక మంచి పాజిటివ్ వైబ్ అనిపించింది ఓవరాల్గా. చాలా మంచిగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా ఉండే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కానీ డెకరేషన్స్తో కానీ చాలా బాగా చేశారు. అండ్ ఎంట్రన్స్లో ఇక్కడ ఒక బోర్డ్ పెట్టారు చూసారా, ఎల్లో కలర్లో. ఆ బోర్డ్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ 1994 నుంచి 2024 వరకు ఎవరైతే వినాయకుడి లడ్డు తీసుకున్నారో సో అది బోర్డులో అయితే మెన్షన్ చేశారనమాట. సో లాస్ట్ వన్ ఎంటీ ఇచ్చారు, ఎందుకంటే ఈ ఇయర్ ఇంకా తీసుకోలేదు కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్ ప్రింట్ చేస్తారు. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా షాపింగ్ ఐటమ్స్ కనిపిస్తే ఊరుకుంటామా? ఒక చిన్న షాపింగ్ ఐటమ్ అయినా తీసుకోకుండా ఉండలేం కదా. సో నేను కూడా చూస్తూ ఉన్నా ఏమైనా ఐటమ్స్ తీసుకోవడానికి ఉన్నాయా లేవా అనేసి. వాళ్ళ ఒక్కొక్క షాప్కి అయితే వెళ్ళి చూస్తున్నా. అండ్ మా బాబు ఉన్నాడు కదా, సో తనకైతే ఆబ్వియస్గా ఇప్పించాలి, లేదంటే అక్కడే కూర్చొని ఏడుస్తుంటాడు. సో తనకైతే ఒక చిన్న షాపింగ్ అయితే చేశాము. అండ్ ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కవర్ చేశారు ఈ షాపింగ్ కార్ట్లో, అండ్ ఇంక్లూడింగ్ టాటూ కూడా. సో ఇది నేను అడిగా అనమాట, వాళ్ళు టెంపరీ అండ్ పర్మనెంట్ రెండూ వేస్తారంట. ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేద్దాం, ఇంకా మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.